యాంగ్లర్ చాయిస్. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను బెంగళూరులో ఉన్నాను. అయితే అక్కడి నుంచి నేను అన్న షాప్ దగ్గరికి అయితే వెళ్ళాను. యాంగ్లర్ చాయిస్ అనగానే అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఈ షాప్ ఎవరిది అనేది. షఫీయుల్లా అన్నది. అయితే అన్న దగ్గర ఆర్డర్లు చాలా వెళ్తూ ఉంటాయి. అన్న దగ్గర మెటీరియల్ అయితే బోల్డ్ మోడల్స్ అయితే ఉంటాయి. అలాగే నైట్ 1 గంట వరకు కూడా ప్యాకింగ్ అయితే నడుస్తూ ఉంటుందంట. ఎందుకనంటే అన్ని ఆర్డర్లు వస్తాయంట అన్నకి. అన్న దగ్గర చూసాను ఫ్రాక్స్, అసలు ఎన్ని రకాలైతే ఉన్నాయో మైండ్ పోయింది నాకు. అవన్నీ కూడా హార్డ్ లూర్స్, సాఫ్ట్ లూర్స్. వీళ్ళు ప్యాకింగ్ చేసే 3 కుర్రాళ్ళు అయితే మానేశారంట. అక్కడ అన్నయ్య దగ్గరుండి చూసుకుంటున్నాడు. నేనైతే లైవ్లో చూశాను. మీరు చూడాలనుకుంటే వాట్సాప్లో చూడవచ్చు. ఏంలా స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలు. నేనైతే వెళ్ళాను కదా అని చెప్పి ఇంకా 6 ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. రెగ్యులర్గా వాడే ఫ్రాక్సే. ఇవన్నీ జూకీ ఫ్రాక్ ఒకటి, ఈ 2 తీసుకున్నాను. ఇది కొత్త మోడల్ అనుకుంటా. ఇది ఒక ఫ్రాక్ తీసుకున్నా. తర్వాత ఈ బ్లాక్ ఫ్రాక్ ఒకటి తీసుకున్నాను. తర్వాత బ్లూ బ్లాక్ ఇది ఒక ఫ్రాక్ తీసుకున్నా, లోకానా కంపెనీ. తర్వాత ఇది ఒక కొత్త కంపెనీ అనుకుంటా. ఇదైతే నేను ఫస్ట్ టైం తీసుకుంటున్నా. బాగుంది ఫ్రాక్. ఇది ఒకటి తీసుకున్నా. మా ఫ్రెండ్ రెగ్యులర్గా వస్తూనే ఉంటారు. సో చాలా పేరు కన్ఫ్యూజ్ ఉంటుంది తెలుగు మాట్లాడాలి కదా అనేసి. అయితే నాకు తెలుగు వస్తుంది. మీరు వాయిస్ మెసేజ్ లేకపోతే ఫోన్ లేదు వాయిస్ మెసేజ్ వాట్సాప్లో పెట్టవచ్చు, లేకపోతే మీరు టైప్ చేసి మాకు మెసేజ్ చేయవచ్చు. సో ఈజీ మెథడ్. ఈజీగా మీరు వేరే మా నంబర్లో ఇది హాయ్ అనేసి పెడితే మీకు ఈ క్యాటలాగ్ వచ్చేస్తుంది. సో ఇది ఎంత ఐటమ్ ఉంది, ఫోటో, ప్రైస్ అన్నీ ఆడ ఉంది. సో మీకేం కావాలో మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టవచ్చు. బెంగళూరులో ఉండి నేను ఆ షాప్కి వెళ్ళడానికి 500 ఖర్చు అయింది ఫ్రెండ్స్. మీకు అంత అవసరం లేదు. వాట్సాప్లో కనుక మీరు ఆర్డర్ పెట్టుకుంటే కొరియర్ ఛార్జీ మాత్రం పడుద్ది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్.